కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా కడప జిల్లా పులివెందులలో వైసీపీ నేతలు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధురెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా రమ్మ కల్పించి అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని 6 ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి